Hi, I am Sundar, Managing Director, Formula Spoken English. How are you all? Hope you're doing well. For the last few days, you started showing interest and you're practicing well, you're speaking in English, you're able to identify mistakes, you're able to come out of your fear, and you're able to speak to your close friends. Is it going on well? Hope so. So if that is the case, this video is going to help you more where generally people get mistakes and people neglect this tense, and there is a choice. Even the celebrities also commit mistake in this tense. సో ఇప్పటివరకు మీరు పాస్ట్ అంటే చూసాము, ఫ్యూచర్ అంటే చూసాము. ఈరోజు మనం చెప్పుకోయే టెన్స్లో చాలామంది అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్న టెన్స్. అంటే ఇది కష్టమైంది కాదండోయ్, మనం దానిలో ఉన్న రూల్స్ని క్లియర్గా అర్థం చేసుకోకపోవటం వల్ల కొన్ని మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని పదాలను మనం ట్రూ ట్రాన్స్లేషన్ అంటాం, అంటే యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ఉన్నట్టుగానే ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల మిస్టేక్ చేయడానికి అవుతుంది. సో ఈరోజు ఇంతకీ మనం నేర్చుకుపోయే టెన్స్ ఏంటో తెలుసా? సింపుల్ ప్రజెంట్. సో పేర్లు ఏమన్నది ఇక్కడ బోర్డు మీద చూడండి ఒకసారి, సింపుల్ ప్రజెంట్ అని ఉంది. ఇక్కడ ఐ ఈట్ బనానా చెప్పండి ఒకసారి. ఐ ఈట్ బనానా, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పగలరా? నేను బనానా తిన్నాను, అప్పుడు అది ఐ ఏట్ అవుతుంది. బనానా తింటున్నాను, ఐఎమ్ ఈటింగ్ అవుతుంది. తింటాను, ఐ విల్ ఈట్ అవుతుంది. దీనికి ఒక చిన్న వర్డ్ ఉందండి, ఏంటో తెలుసా? అది నేను బనానా లేదా అరటిపండు తింటా. ఇది తిన్నాను కాదు, తింటూ ఉన్నాను కాదు, తింటాను కాదు. సింపుల్ ప్రజెంట్, పేరులో ప్రజెంట్ అని ఉంది. ఇది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఇక్కడ ఒకసారి చూసుకోండి ఏమనుంది. నాట్ ప్రజెంట్, నాట్ పాస్ట్, నాట్ ఫ్యూచర్. ఇది దీని పేరులో ప్రజెంట్ అని ఉన్నప్పటికీ ఇది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. మరి ఏంటిది? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడతాము. ఏంటి ఆ ప్రత్యేక సందర్భాలు చెప్పే ముందు ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం? ప్రజెంట్లో ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తారు అనుకున్నాం కదండి. సో ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలంటే రూల్స్ తెలుసుకుందాం. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. సింపుల్ ప్రజెంట్ అనేది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడతాము. అది తెలుసుకునే ముందు, ఆ ప్రత్యేక సందర్భాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక్కసారి మనం దీనిలో ఉన్న రూల్స్ ఏంటో చూద్దాం. ఏమి ఉన్నాయి? హీ షీట్ కానీ సింగిల్ నేమ్ సబ్జెక్ట్గా వస్తే వర్బ్ కేస్ కానీ ఎస్ కానీ పెట్టవలేను, ఖచ్చితంగా పెట్టవలేను. హీ డ్రింక్స్ కాఫీ అనాలి, షీ రీడ్స్ బుక్ అనాలి, షీ మెయింటైన్స్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఆర్ ట్రెడిషనల్ అపియరెన్స్ అనాలి తప్పితే షీ మెయింటైన్ అని అనకూడదు. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ సబ్జెక్ట్గా వస్తే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఖచ్చితంగా పెట్టవాలేను, ఇది మర్చిపోతాం. అలాగే ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ సబ్జెక్ట్గా వస్తే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టకూడదు. అక్కడ పెట్టరా బాబు అంటే పెట్టడు, ఇక్కడ వద్దురా బాబు అని పెడతాడు. పీపుల్ నోస్ అంటాడు, అనకూడదు. ఎందుకని? పీపుల్ వెనకాల పీపుల్స్ లేకపోయినా పీపుల్ అంటేనే ప్లూరల్, ప్రజలు అవుతుంది. సో ప్రజలు అనేది ప్లూరల్ కాబట్టి అక్కడ మనం పీపుల్ డ్రింక్స్ వాటర్ అనకూడదు, పీపుల్ డ్రింక్ వాటర్ అనే వస్తుంది. సో మళ్ళీ ఒకసారి రూల్ ఏంటి? హీ షీట్ కానీ సింగిల్ నేమ్ కానీ సబ్జెక్ట్గా వస్తే వర్బ్ ఎస్ కానీ ఎస్ కానీ పెట్టవలేను. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వస్తే వర్బ్ ఎస్ కానీ ఎస్ కానీ పెట్టకూడదు. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వస్తే వర్బ్ ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. ఇది ఓన్లీ సింపుల్ పెయింట్లో మాత్రమే ఉండవు, అన్ని చోట్ల పెట్టకండి. నేను ఎలా రూల్ చెప్పానని హీ వెంట్స్ అవుట్ సైడ్ అనబాకండి, అది పాస్ట్లో పెట్టకూడదు, ఓన్లీ ప్రజెంట్లో పెట్టాలి. ఇది రూల్. అసలు మరి ఎక్కడ వాడతాము? ప్రజెంట్ కాదన్నాం, పాస్ట్ కాదన్నాం, ఫ్యూచర్ కాదన్నాం. కొన్ని ప్రత్యేక సందర్భాలు వీటిలో చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు సింప్లిఫై చేసి ఓన్లీ 5 ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను. ఒకటి, డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్. డైలీ అంటే ఏంటి? ప్రతిరోజు చేసేవి డైలీ అంటాం. రెగ్యులర్ అంటే ఏంటి? సర్టెన్ గ్యాప్తో చేసేది. సో మిల్క్ కొనే కస్టమర్ డైలీ కస్టమర్, అలాగే బట్టలు కొనే కస్టమర్ రెగ్యులర్. డైలీ కొనకూడదు, కొంటే అప్పుడు ఆస్తులు అమ్ముకోవాలి. సో మనకు ఎంత ఇష్టం ఉన్నా బట్టలు కొనడానికి రోజు కొనాలి. సో డైలీ అంటే ప్రతిరోజు చేసే పనులు చెప్పడానికి. అలాగే షీ వేక్స్ అప్ ఎట్ 5:30 ఎవ్రీ డే అంటే డైలీ యాక్టివిటీ చెప్తున్నాను నేను. అండ్ ఐ విజిట్ టెంపుల్ ఎవ్రీ వీక్, సర్టెన్ గ్యాప్తో రిపీట్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్ అంటున్నాం. సో డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్ చెప్పడానికి, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి, అలవాట్లు చెప్పడానికి, లేదా మనకున్న రెగ్యులర్గా చేసి ఈ అలవాట్లు చెప్పడానికి హ్యాబిచువల్, హాబీ ఆర్ హ్యాబిట్ రెండు చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంట్ వాడతాము. అంటే షీ రీడ్స్ బుక్, అది అలవాటు చెప్తున్నాను. వీ ప్లే చెస్, అది మన అలవాటు చెప్తున్నాను. అలాగే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్,
ఎమోషన్స్ అండ్ ఫీలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నా, ఏం చెప్తా నేను? ఐఎమ్ వాకింగ్. మాట్లాడుతూ ఉన్నా, ఐఎమ్ టాకింగ్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నా, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. మరి నేను ప్రేమిస్తూ ఉన్నా, ఏమనాలి? ఐఎమ్ లవింగా. మొన్న ఎలాగో ఒక అబ్బాయి ఇలాగ యూట్యూబ్లో చూసి బాగుంది కదని చెప్పి ఐఎమ్ లవింగ్ అని ఒక అమ్మాయికి చెప్పాడంట. లాగి దౌడమే కొట్టి ముందు ఇంగ్లీష్ నేర్చుకోరా బాబా అని చెప్పిందంట. ఐఎమ్ లవింగ్ లేదు. ఎందుకంటే ఎమోషన్ సంబంధించిన పదాలకి ఎక్కడ ఇంఫామ్ వాడకూడదు. ఐ లవ్, ఐ హేట్, ఐ లైక్, ఐ డిస్లైక్. ఆర్ హీ షీట్ వచ్చిన కదా షీ లైక్స్, షీ హేట్స్ అనాలి తప్పితే షీ ఈజ్ హేటింగ్ మీ అనకూడదు. చాలామంది అంటారు ఐఎమ్ సీయింగ్ టీవీ, తప్పు. సీక్ కూడా ఇంఫామ్ వాడకూడదు, ఐఎమ్ వాచింగ్ అనాలి. సో ఎమోషన్స్ వచ్చినప్పుడు 90% మనం ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. జరుగుతూ ఉంది కదా, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను కదా, ఐఎమ్ లవింగ్ అనకూడదు. తర్వాత కామన్ యాక్టివిటీస్. సో జనరల్గా పీపుల్ చేసే కామన్ యాక్టివిటీస్, పీపుల్ ఎర్న్ మనీ, వి బిల్డ్ హౌసెస్, వీటికి సంబంధించి కూడా మనం ఇవన్నీ కామన్గా చేసే, ఎవరు అంటే అందరు చేసే పనులు, వీటిని మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. సో 5వదిగా నేచర్ రిలేటెడ్, ప్రకృతి సంబంధించిందని అన్నీ కూడా. సో సన్ గివ్స్ లైట్, వాటర్ ఫ్లోస్ డౌన్, ఇలా మనం చెప్తాం. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. 5 డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్, జనరల్ యాక్టివిటీస్ ఆర్ కామన్ యాక్టివిటీస్, నేచర్ రిలేటెడ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకొని చెప్పగలిగే చాలు. ఒకసారి మీకు మీరుగా చూసుకొని అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూస్కి మీరు ఓన్గా 3-4 ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఏమవుతుంది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో సింపుల్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడతాము. ఇందులో ఉన్న రూల్స్ ఏంటో చెప్పాము, ఎక్కడ వాడతామో చూసాము. మరి దీనికి ప్రాక్టీస్ ఏం చేయాలి? ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మై ఫ్రెండ్ డైలీ యాక్టివిటీ, ఇంతకుముందు టెన్స్లో ఏం చెప్పాను? మై టుమారో యాక్టివిటీ చెప్పాం, మై యాక్స్టర్డే యాక్టివిటీ చెప్పాం. దానివల్ల ఫ్యూచర్ చేసుకున్నాం, పాస్ట్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మై ఫ్రెండ్ అంటే ఏమవుతుంది? హీ కానీ షీ కానీ అవుతుంది. ఇప్పుడు షీ కానీ హీ కానీ సబ్జెక్ట్గా తీసుకొని ఒక 30 సెంటెన్సెస్ ఆపకుండా చెప్పాలి. షీ వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్, షీ కమ్స్ టు క్లాస్, షీ లిసన్స్ టు మీ. అట్లా ఆపకుండా 30 సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. సో దీంతోపాటు నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాం? దాంతోపాటు మై ఫ్రెండ్ డైలీ యాక్టివిటీస్, he wakes up in the morning, he goes outside, he comes back, he takes the book, he reads book, he understands it, he comes to class, he sits in the class, he listens carefully, he practices well, he speaks in English, his faculty listens to him, he corrects some sentences, and he follows his rules and regulations, he gives an effective speech. Like that ఆపకుండా 30 sentences ప్రాక్టీస్ చేస్తే మనకి వర్బ్ కేస్ పెట్టడం అలవాటు అవుతుంది, ప్లస్ ఫ్లో పెరుగుతుంది, ప్లస్ కొత్త పదాలు చెప్పడం అర్థమవుతుంది. సో స్టేట్మెంట్స్ అర్థమైపోయినాయి. మనం ఏదైతే 5 యూజెస్ చెప్పుకున్నామో దానికి సంబంధించిన క్లారిటీ తెచ్చుకున్నామో, ఓన్గా ఎగ్జాంపుల్స్ రాసాము. ఇక్కడితో అయిపోయిందా? లేదు, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఏం చెప్పాలి? సో సబ్జెక్ట్ తర్వాత డోంట్ కానీ డజంట్ కానీ తీసుకొని మనం బోర్డు మీద చూపించిన విధంగా డోంట్ డజంట్తో పాటు పక్కన V1 అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ కంప్లీషన్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ ఐ డోంట్ లైక్ కాఫీ అన్నప్పుడు షీ డజంట్ లైక్ కాఫీ, షీ డజంట్ లైక్స్ అనకూడదు. చాలామంది చేసే మిస్టేక్ అండి, సార్ మీరు వర్బ్ గెస్మెంట్ పెట్టమన్నారు కాబట్టి షీ డజంట్ లైక్స్ అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే డూకి ఆల్రెడీ ఇయర్స్ పెట్టే డజ్ అనే పదాన్ని వాడుతున్నాం. షీ డజంట్ లైక్ అనాలి, లైక్స్ అనకూడదు. సో వేరియేషన్ ఎక్కడ చూపిస్తున్నాం మనం నెగిటివ్ స్టేట్మెంట్లో? డోంట్ దగ్గర, డజంట్ దగ్గర చూపిస్తున్నాం. కాబట్టి మరొకసారి డజంట్ ప్లస్ మళ్ళీ V1 గెస్ పెట్టకూడదు, అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ గెస్ పెట్టకూడదు. సో ఇందాక ఏదైతే స్టేట్మెంట్ చెప్పుకున్నాం అవే ఒక 30 సెంటెన్సెస్ నెగిటివ్. ప్రతిదానికి 30 అన్నాడు ఏంటి, ఈయన ఏజ్ 30 అనుకుంటున్నారా? కాదండి, నేను స్వీట్ 16. అర్థం కాలేదా? సరేలేండి, చూసేదాన్ని బట్టి ఉంటుంది. అయినా ఏజ్ ఇస్ ఎ నెంబర్, నాట్ ఎన్ ఇష్యూ. చూస్తున్నారు కదా ఎనర్జీ. సో మీరు కూడా ఎనర్జెటికే, చూడండి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఐ డోంట్ లైక్, షీ డజంట్ లైక్, ఐ డోంట్ రీడ్, షీ డజంట్ రీడ్, ఇలా ప్రాక్టీస్ చేద్దాం. ఎన్ని చేద్దాం మనం? మనకి అలవాటయ్యేంత వరకు. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ వచ్చిన నెగిటివ్ స్టేట్మెంట్. మరి క్వశ్చన్ ఎలా చేయాలి? మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం క్వశ్చన్ అడగం కదా, ఆన్సర్లే చెప్తాం. ఆన్సర్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఓ వాడి ఎక్స్ప్రెషన్ బట్టి క్వశ్చన్. యూ కేమ్ నా, యూ లైక్ ఇట్ నా? కాదండి, డూ యూ లైక్ ఇట్. సో ముందు ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి బోర్డు మీద స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, డూ కానీ డస్ కానీ పెట్టి తర్వాత సబ్జెక్ట్ తీసుకుని దానికి మనం తర్వాత వర్బ్ పెట్టుకుని కంప్లీట్ చేసుకున్నాం. డూ యూ లైక్ కాఫీ? ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే
మీరు అడిగే ప్రశ్నలు మనం ఏదైతే యూజెస్ చెప్పుకున్నామో దానికి సంబంధించింది అడగాలి. మనం ఏదైతే 5 యూజెస్ చెప్పాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆ యూజెస్ చెప్పాలి. ఏది పెడితే అది అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ గో టు అమెరికా అనకూడదు. ఎందుకని? అది రెగ్యులర్ యాక్టివిటీ కాదు కాబట్టి. ఇంకా మీరు అతను రెగ్యులర్గా వెళ్ళొచ్చి అతనైతే డూ యూ గో టు అమెరికా రెగ్యులర్లీ అనే వర్డ్ ఖచ్చితంగా వాడాలి. సో మనం అడిగే క్వశ్చన్స్ దేని గురించి సంబంధించి ఉండాలి? డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్, నేచర్ రిలేటెడ్, కామన్ యాక్టివిటీస్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కడ అడిగినా సింపుల్ ప్రెజెంట్లో అడగాలి. ఇవి తప్ప వేరే ఒకటిని సింపుల్ ప్రెజెంట్లో అడగకూడదు. సో ఇలా క్వశ్చన్ చేస్తూ మనం రాస్తాం. ఏమని? డూ యూ లైక్ కాఫీ, డూ యూ ఈట్ నాన్ వెజ్, డస్ షీ కాల్ యూ ఎవ్రీడే. ఇలా క్వశ్చన్స్ డూ మీద కనీసం ఒక 30, డస్ మీద ఒక 30 ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ అడగాలో అర్థం కాదు అవుతుంది. ఆన్సర్ చెప్పేటప్పుడు డస్ షీ కమ్ టు యూ, ఎస్ షీ కమ్స్ టు మీ, ఇలా ఆన్సర్ చెప్తాం. దీనికి కంటిన్యూషన్గా కాన్వర్సేషన్ ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పటి వరకు మనం స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్ చూసాం. కాన్వర్సేషన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ ప్రజెంట్ మనం అనుకున్నంత సింపుల్గా కాదు. అంటే భయపెట్టడం కాదు, చాలామంది తెలియకుండా ఒక భయం ఉంటుంది, ప్లస్ రూల్స్ గుర్తురావు మనకి. క్వశ్చన్స్ ఎక్కడ అడగాలి, ఆన్సర్ ఎలా చేయాలో చెప్పుకున్నాం కొంతవరకు. దానికి ఇప్పుడు ఒకసారి ఇక కాన్వర్సేషన్ బోర్డు వైపు చూద్దాం మనం. సో డూ డస్ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేస్తామని చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ పక్కన ఉన్న చూడండి, వాట్ డూ యూ డ్రింక్ అంటే ఇక్కడ మనం ఏమడుతున్నావు, జనరల్గా నువ్వేం డ్రింక్ చేస్తావు, ఏం తాగుతావు అని అడుగుతున్నాం. అంటే నీ అలవాటు కానీ లేదా నువ్వు రెగ్యులర్గా చేసే అలవాటు గురించి అడుగుతున్నాను నేను. వాట్ డూ యూ డ్రింక్? ఐ డ్రింక్ మిల్క్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? వేర్ డూ యూ డ్రింక్? ఐ డ్రింక్ మిల్క్ ఎట్ మై హోమ్. వెన్ డూ యూ డ్రింక్? ఐ డ్రింక్ ఎవ్రీడే మార్నింగ్. వై డూ యూ డ్రింక్? ఐ డ్రింక్ టు గెట్ ఎనర్జీ ఆర్ టు గెట్ ప్రోటీన్స్. అండ్ హౌ డూ యూ డ్రింక్? హౌ డూ యూ డ్రింక్ అంటే విత్ గ్లాస్, విత్ హ్యాండ్ అని కాదు, తను కొంచెం మోడిఫైగా చెప్దాం. ఐ డ్రింక్ వెరీ నైస్లీ ఆర్ ఐ డ్రింక్ ఈగర్లీ. ఈగర్లీ అంటే ఆతృతగా తాగుతాను. హౌ లాంగ్ డూ యూ డ్రింక్? ఐ డ్రింక్ ఫర్ 3 minutes. విత్ హూమ్ డూ యూ డ్రింక్? ఐ డ్రింక్ అలోన్. ఒకసారి క్వశ్చన్స్ అని మిగతా 2 ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఇప్పుడు క్వశ్చన్ చెప్తే దాని తెలుగు మీనింగ్ చెప్తే చూసుకోండి ఒకసారి. అంటే మీరు కూడా ఆ క్వశ్చన్ వర్డ్స్ని వాడుతూ ఆ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా చెప్పగలుగుతున్నారు చూసుకోండి. లేకపోతే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, వీడియో ఒకసారి రివైజ్ చేసుకుని చూడండి మనం ఎక్కడ మిస్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఏముంది అక్కడ? డస్ షీ టీచ్ అని ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అక్కడ మనకి? వాట్ డస్ షీ టీచ్ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? షీ టీచర్స్ ఇంగ్లీష్. షీ టీచ్ కాదు, షీ టీచర్స్ అంటున్నాను. ఎందుకంటున్నాను? ఫస్ట్ చెప్పుకున్న రూల్ కదా, వర్బ్ అంటే హీ షీట్ సింగిల్ నేమ్ సబ్జెక్ట్ వస్తే వర్బ్ గెస్ పట్టాలి, ఖచ్చితంగా రూల్ కాబట్టి. వాట్ డస్ షీ టీచ్ అంటే ఆమె జనరల్గా ఏమి బోధిస్తుంది? షీ టీచర్స్ ఇంగ్లీష్, ఆమె ఆంగ్లం బోధిస్తుంది. వేర్ డస్ షీ టీచ్ ఎక్కడ బోధిస్తుంది? షీ టీచర్స్ ఇన్ ద క్లాస్ రూమ్, ఆమె క్లాస్ రూమ్లో బోధిస్తుంది లేదా తరగతి గదిలో బోధిస్తుంది. వెన్ డస్ షీ టీచ్? షీ టీచర్స్ ఎవ్రీ వీక్, ప్రతి వారం బోధిస్తుంది. వై డస్ షీ టీచ్ ఎందుకు బోధిస్తుంది లేదా ఎందుకు టీచ్ చేస్తుంది? షీ టీచర్స్ ఫర్ మనీ ఆర్ టు ఎన్లైటన్ ద స్టూడెంట్స్. అండ్ హౌ డస్ షీ టీచ్? షీ టీచర్స్ వెరీ ఎఫెక్టివ్లీ. అండ్ హౌ లాంగ్ డస్ షీ ఎంతసేపు? హౌ లాంగ్ డస్ షీ టీచ్ ఎంతసేపు బోధిస్తుంది? షీ టీచర్స్ ఫర్ 1 hour. విత్ హూమ్ డస్ షీ టీచ్ ఎవరితో కలిసి బోధిస్తుంది? షీ టీచర్స్ ఎలోన్. అలా మిగతా 2 కూడా ప్రాక్టీస్ చేయండి. సో చెక్ చేసుకోండి నేను ఈ ఫ్లోలో చెప్పగలుగుతున్నాను లేదా. ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇక్కడతో అయిపోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం 4 క్వశ్చన్స్ పెట్టుకొని డిఫరెంట్ సెట్స్తో ప్రాక్టీస్, అక్కడతో అయిపోయింది, అవ్వలేదు. ఇప్పుడు వై డూ పీపుల్ అనే కాన్సెప్ట్ తీసుకోండి. ఈ వై కామన్గా పెట్టుకోండి, డూ కామన్గా పెట్టుకోండి, పీపుల్ కూడా కామన్గా పెట్టుకోండి. ఇప్పుడు కామన్ యాక్టివిటీస్ అన్నిటి మీద క్వశ్చన్ చేయండి. ఇక్కడండి జనరల్గా మిస్ అయ్యేది ఇక్కడే. యూట్యూబ్లో వీడియో చూసిన, బుక్స్ చూసిన, ఈవెన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏం చేస్తా తెలుసా, కొంతవరకే ప్రాక్టీస్. ఇది నేను చెప్తున్నాను, ఈ నెక్స్ట్ స్టెప్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు. అర్థం కలదా ఏం స్టెప్? వై డూ పీపుల్ వేకప్ ఇన్ ద మార్నింగ్? పీపుల్ వేకప్ ఎర్లీ మార్నింగ్ టు డూ దేర్ వర్క్. వై డూ పీపుల్ డ్రింక్ వాటర్? ఇలా ఆపకుండా వై డూ తోటి కనీసం ఒక 50 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అదేంటి సార్ 30 నుంచి 50కి వెళ్ళిపోయింది అనుకంటే ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటే మనకు ఫ్లో పెరుగుతుంది కదా. ముందు 100 చేస్తే ఇంకా మంచిది. చాలామందికి మీకు వచ్చిన డౌట్ ఏంటి, 10 రోజులు ఇంగ్లీష్ ఎలా వచ్చిందని. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తున్నాను చూడండి, ఎలా ఉన్నో తెలుసా? ఇలా సెట్స్ తోటి నేను 500 క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఎన్ని క్వశ్చన్స్? 500 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సార్ మీకు వచ్చేవారు రాదు. ఆ రానప్పుడు ఎక్కడ రాకపోతుందో చూసుకొని
దానికి మీకు సంబంధించిన వర్డ్స్ గ్రామర్ మళ్ళొక్కసారి సెట్ చేసుకొని మళ్ళొక్కసారి రూల్ చూసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈరోజు అద్భుతంగా చేయగలుగుతున్నాం. అర్థమైందా? సో వై డూ పీపుల్ వేకప్, వై డూ పీపుల్ బై డ్రెస్సెస్, వై డూ పీపుల్ బిల్డ్ హౌసెస్, ఇలా ఆపకుండా కనీసం 50 క్వశ్చన్స్, నా దృష్టిలో అయితే కనీసం 200 చేస్తే బాగుంటుంది. చేయండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది, చేయగలుగుతారు. సో ఇక్కడ వరకు కాన్వర్సేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏముంది మనకి? నెగిటివ్ క్వశ్చన్స్. అంటే చెయ్యరా, మీరు రెగ్యులర్గా అలవాటు లేదా? సో మళ్ళీ చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్ బేసిక్ యూజెస్ ఏదైతే ఉన్నావో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి, ఏది పడితే అది అడగకూడదు. సో ఏమున్నాయి బేసిక్ యూజెస్ ఏం చెప్పాను నేను? డైలీ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఎమోషన్స్, కామన్ యాక్టివిటీస్, నేచర్ రిలేటెడ్. వీటికి సంబంధించి నెగిటివ్ అడుగుతున్నారు. అంటే నీకు స్వీట్స్ ఇష్టం లేదా? డోంట్ యూ లైక్ స్వీట్స్? ఇక్కడ డోంట్ ఎక్కడ వస్తుంది, డజంట్ ఎక్కడ వస్తుంది? క్లారిటీ ఇచ్చాను. డోంట్ అనేది ఐ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్ వాడతాం. డజంట్ ఎక్కడ వాడతాము? హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ వాడతాం. సో డోంట్ యూ స్పీక్ కాన్ఫిడెంట్లీ, నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడవా? డజంట్ షీ లైక్ డాగ్స్, ఆమెకు కుక్కలంటే ఇష్టం లేదా? ఇలాంటి ఒక టెన్స్ చేసుకుందాం. అంటే మీరేం చేస్తారు, ఏం చేయరు క్వశ్చన్ అడుగుతున్నాం, ఆన్సర్స్ కూడా చెప్పగలుగుతున్నాం. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మరొకసారి చెప్తున్నా, ప్రతిరోజు ఒక 20 నిమిషాలు మీ క్లోజ్ ఫ్రెండ్తో ఇంగ్లీష్లో మాట్లాడండి, అప్పుడు మాత్రమే వస్తుంది. వీడియోస్ చూస్తున్నారు, స్కిప్ చేయకుండా మొత్తం చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని కాన్వర్సేషన్స్, మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుందాం. సో hope for the best, hope everyone is going to speak English well. Thank you.